హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కీర్తి కిచెన్. ఈరోజు రెసిపీలోకి వెళ్ళినట్లయితే సింపుల్గా టేస్టీగా ఆలు టమాటా కర్రీ ఏ విధంగా చేసుకోవాలి. ముందుగా దీనికోసం ఒక 3 ఆలుని తీసుకొని ఈ విధంగా ఒక ఆలుని 8 ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఈ విధంగా ఉడకడానికి సరిపడిన నీళ్ళని తీసుకోవాలి. అలాగే ఆ ఆలు త్వరగా ఉడకడం కోసం తొక్క అనేది ఈజీగా రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా గ్యాస్ మీద పెట్టుకొని 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇవి చల్లార్చుకోవాలి. చల్లార్చుకునే క్రమంలో దయచేసి చల్లని నీళ్ళని మాత్రం యూజ్ చేయొద్దు. అలా యూజ్ చేస్తే టేస్ట్ అనేది ఉండదు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని అలాగే ఒక స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగం, షాజీరాని యాడ్ చేసుకొని అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులని యాడ్ చేసుకొని అవి కొంచెం చిటపట్లాడనివ్వాలి. అవి చిటపట్లాడిన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్నటువంటి 4 మీడియం సైజ్ టమాటాలను యాడ్ చేసుకోవాలి. టమాటా ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది ఆలు కర్రీకి. ఈ విధంగా వేయించుకొని మగ్గించుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని అలాగే బంగాళాదుంపల్ని తొక్క తీసుకొని ఈ విధంగా సిద్ధం చేసుకున్నటువంటి వీటిని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులో కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక పెద్ద గ్లాస్ నీళ్ళని యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో వేయించుకున్నటువంటి ధనియా, జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే ఫైనల్గా ఇష్టమైన వాళ్ళు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింపుల్గా టేస్టీగా ఉండేటటువంటి ఆలు టమాటా కర్రీ అనేది రెడీ అవుతుంది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి.